నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఉడిపి హోటల్లో శుభ్రతపై ఫిర్యాదు కలకలం రేపింది. మహబూబ్ నగర్ సర్కిల్ వద్ద ఉన్న ఓ ఉడిపి హోటల్లో ఇడ్లీ వడ సాంబార్ తీసుకున్న ఓ కస్టమర్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. సాంబార్లో చనిపోయిన తేనెటీగ కనిపించడంతో కస్టమర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఈ విషయంపై హోటల్ యాజమాన్యంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సరైన స్పందన లభించకపోవడంతో బాధితుడు తన మిత్రుడి ద్వారా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీలత హోటల్ ను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో హోటల్ కిచెన్ లో అపరిశుభ్రత ఉన్నట్లు గుర్తించి యాజమాన్యంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారులకు నాణ్యమైన శుభ్రమైన ఆహారం అందించాలంటూ సూచించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి చలానా విధించినట్లు సమాచారం. ఇకపై హోటల్ కిచెన్ లో శుభ్రత పాటించకపోతే హోటల్ ను సీజ్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఖబర్ కాదు ప్లాస్టిక్